హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. నేను నాని. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక అమేజింగ్ వీడియో, అమేజింగ్ అంటే చాలా యూస్ఫుల్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మీకు టైటిల్ చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ మనకి మల్టీ టీటీఎస్ అందరికీ తెలిసే ఉంటుంది. ఏ వైరల్ అండ్ పవర్ఫుల్ టీటీఎస్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను మీకు త్వరలో అర్థమవుతుంది. సో మల్టీ టీటీఎస్ అనేది సాధారణంగా ఒక మంచి టీటీఎస్. అందులో మనం జిప్ ఫార్మాట్లో ఉన్న మైక్రోసాఫ్ట్ అనే వాయిసెస్ని ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉంటాయి. ఆఫ్లైన్లో ఉన్న వాయిసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి నెట్ లేకుండా టీటీఎస్ లాగా వాడుకోవచ్చు. ఆన్లైన్లో ఉన్నవి ఇంపోర్ట్ చేసుకుంటే నెట్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. అయితే ఇవి ప్రముఖ నీర్జా, మోహన్ అనే వాయిసెస్ మీరు వినే ఉంటారు. శృతి, ఈ వాయిసెస్లో మనకి ఏదైనా వీడియోస్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం. ఆడియో మనకి ఆ వాయిసెస్ చెప్తూ ఉంటాయి. మోహన్ అబ్బాయి, నీర్జా అమ్మాయి, గర్ల్ అండ్ బాయ్స్ మనకి చెప్తూ ఉంటాయి. ఏదైనా వీడియోలో ఫ్యాక్ట్స్ కావచ్చు, కామెడీ షార్ట్స్ కావచ్చు, ఏవైనా చెప్తూ ఉంటాయి. సో ఆ వాయిసెస్ ఇప్పుడు మనం పెడదాం, తొందర ఏం లేదు, అన్నీ చూద్దాం. అయితే అలాంటి ఆ ఆప్షన్ని మనం టీటీఎస్గా పెట్టుకునేందుకు మనకి మల్టీ టీటీఎస్ అయితే తీసుకొచ్చాం. మల్టీ టీటీఎస్ అందుకు ఉపయోగపడుతుంది. సో దాని గురించి ఇప్పుడు మనం ఫుల్ వీడియో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ మూవ్ టు ద వీడియో. ఫ్రెండ్స్, నేను హోమ్ స్క్రీన్కి వస్తున్నాను. System home screen. ఎస్, ఇప్పుడు చెప్తాను మల్టీ టీటీఎస్ అనేది ఎందుకో నేను మన ఇంట్రడక్షన్లో చూసాను. ఎందుకంటే ఇప్పుడు మల్టీ టీటీఎస్లో ఆల్రెడీ ఉన్న అప్డేట్ ఇది ఎవరికి తెలియదు. మనం వాయిస్ ఇఫై టీటీఎస్, ఆటో టీటీఎస్ కంటే ఎక్కువ లాంగ్వేజెస్ సింగిల్ మల్టీ టీటీఎస్తో చదివించుకోవచ్చు ఫ్రెండ్స్. సింగిల్ మల్టీ టీటీఎస్తో మనమైతే ప్రతి లాంగ్వేజ్ని చదివించుకోవచ్చు, వాయిసెస్ ఉండాలి కానీ. అండ్ వాయిస్ ఇఫై టీటీఎస్ కాదు, దానికంటే ఎక్కువ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది. నేను అది ఫీల్ అయ్యాను. అది కొంచెం చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ గబగబా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయేది కాదు. వీడియో స్లోగా ఉంటుంది, స్కిప్ చేయొద్దు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ఓకేనా? ఫస్ట్ మనం మల్టీ టీటీఎస్ ఓపెన్ చేద్దాం. నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఒక ప్రాసెస్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ 3 లాంగ్వేజెస్కి పెట్టుకోవాలి. ఎలా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ More options. సెర్చ్, Vocalizer. ఇవి నేను ఇంపోర్ట్ చేసిన వాయిసెస్. MS selected. సెలెక్టెడ్. MS అంటే మైక్రోసాఫ్ట్, ఓకే. Open navigation door. ఇది Pitch 25%. ఇక్కడ మీరు పెంచినా తగ్గించినా ఏం పెరగదు. Volume 50%. చూడండి, Speed colon 50. వాల్యూమ్ పెరుగుతుంది, స్పీడ్ పిచ్ పెరగదు. Speed clicked off. నీరజా ఆఫ్లైన్ Offline. వాయిస్ అయితే వాడడం మంచిది. Click to listen. క్లిక్ చేస్తున్నా వినండి. Beauty is an enormous and merited gift given randomly stupidly. తిట్టకు, ఫీల్ అవుతాను, ఓకే. ఇది మనకి నీరజా, ఓకే. నీరజా వాయిస్ ఇలా ఉంటుంది. Avid. Click off near app. Click off. Got off. Click app near off. Click app. Offline. Click to listen. Lolita, light of my life, fire of my lungs, mice in my soul. వైల్డ్ ఫైర్, ఓకే. సో ఇది మనకి మోహన్ అంటే ఇక్కడ ప్రభాత్ అంటారు. Offline. Rapid. ప్రభాత్, ఓకే. వీటిని మనకి దురదృష్టవశాత్తు ఎలిక్వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. తెలుగుకి అయితే గీత పెట్టుకోవచ్చు లేదా గూగుల్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇంగ్లీష్కి ఇంకా మనకి ఎలిక్వెంట్స్ అయితే దీంట్లో ఇవ్వలేదు. అండ్ మన సిస్టమ్, మన ఫోన్లో ఉన్న టీటీఎస్ ఇక్కడ డిస్ప్లే అవ్వవు, రెండే ఉంటాయి ఇంగ్లీష్ కంటూ. వోకలైజర్, MS మైక్రోసాఫ్ట్, ఓకే. వీటితోనే మనం ఇంగ్లీష్ చదివించుకోవాలి. తెలుగు అయినా అంతే. తెలుగు గూగుల్ కావాలని పెట్టుకోవచ్చు అనుకుంటా, నాకు తెలియదు, నేను చెక్ చేయలేదు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం, ఓకే. సో ఏమేమన్నా చూద్దాం మామూలుగా, తర్వాత ప్రాసెస్ మొదలు. More options. ఏమున్నాయో చూద్దాం. Setup TTS. సెటప్ టీటీఎస్, దీనిలో క్లిక్ చేస్తే టెక్స్ట్ టు స్పీచ్ ఓపెన్ అవుతుంది. అవన్నీ అవసరం లేదు. ఇంపోర్ట్ డేటా, నేను మీకు వీడియో ఇంట్రడక్షన్లో చెప్పాను. ఇంపోర్ట్ డేటా అంటే మనం టెలిగ్రామ్లో కావచ్చు, వాట్సాప్ ఎక్కడైనా ఒక జిప్ ఫార్మాట్లో మనకి మైక్రోసాఫ్ట్ వాయిసెస్, నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్, దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఈజ్ అవైలబుల్ టు మల్టీ టీటీఎస్, ఓకే. మనకి చాలా ఉంటాయి. గూగుల్ జిప్ ఫైల్, వోకలైజర్ ఇంపోర్ట్ చేసాయి, ఇది మనకి మైక్రోసాఫ్ట్లో ఉంటుంది. వోకలైజర్ జిప్ ఫైల్, ఇలా చాలా ఉంటాయి. అవి మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ అన్నప్పుడు ఇంపోర్ట్ డేటా ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది మీకు కావాలంటే ఇప్పుడు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కామెంట్ చేసినా మల్టీ టీటీఎస్ ఎలా సెటప్ చేయాలో వీడియో చేయబోరని ఒక్కళ్ళు కామెంట్ చేస్తే నేను వీడియో తీసుకొస్తాను, ఓకేనా? ఒక్కళ్ళు కామెంట్ చేస్తే వీడియో తీసుకొస్తాను, ఓకే. ఎలా సెట్ చేయాలి
కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు వీడియో చేయమంటే అది జిప్ ఫైల్ లింక్ ఇస్తాను, TTS లింక్ కూడా ఇస్తాను ఆ వీడియోలో. ఓకేనా, మీరు అక్కడి నుంచి 2 డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి డైరెక్ట్గా మల్టీ DTSలోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి అప్పుడు నేను ఒకవేళ మీరు కామెంట్ చేసి ఉంటే, నేను వీడియో చేసి ఉంటే, మీరు కింద డిస్క్రిప్షన్లో నుంచి జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఈ ఇంపోర్ట్ డేటాలోకి వెళ్ళి డేటా అయితే ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా, ఇలా టెలిగ్రామ్ నుంచి ఇంపోర్ట్ ఎలా చేయాలి, లేదా మల్టీ DTS నుంచి ఇంపోర్ట్ ఎలా చేయాలి, అలా మామూలుగా అసలు బేసిక్స్ ఎలా వాడాలి అనేది ఎవరు కామెంట్ చేసినా నేను వీడియో అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో Just in case I record. మోర్ ఆప్షన్స్ ఏమేమి చూద్దాం. Setup TTS. Import data. ఇంపోర్ట్ డేటా, దీన్ని మీకు చెప్పాను నేను. BGM ఇవి మనకి స్వైప్ చేసేటప్పుడు ఇప్పుడు నేరుగా చదువుతున్నప్పుడు వెనకాల BGM కూడా వస్తుంది, అది మనం తర్వాత చూద్దాం. రీలోడ్ డేటా ఇంపోర్ట్ చేసినప్పుడు మనకి డేటా రాలేదనుకోండి, ఇక్కడ రీలోడ్ క్లిక్ చేస్తే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. నెట్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, బ్యాక్ వస్తున్నాను. More options. సెర్చ్ దీన్ని క్లిక్ చేసి వాయిసెస్ ఏమైనా సెర్చ్ చేసుకోవచ్చు. Vocalizer. ఇవన్నీ ట్యాబ్స్ అనమాట. MS selected. మీరు ఇంపోర్ట్ చేసిన వాయిసెస్ అన్ని సపరేట్గా ఇలా ట్యాబ్స్లో ఉంటాయి. Open navigation drawer. ఇది మనకు కావాల్సింది. ఓకే, క్లిక్ చేస్తాం. అసలు ఏమన్నాయి చూద్దాం ఫస్ట్. Multits. Compose sounds for words. Paint colors for sounds. ఇది హెడింగ్. Multits. చూద్దాం, అన్ని చూద్దాం. V1.7.677. ఇది వర్షన్. Settings unchecked. సెట్టింగ్స్ అన్చెక్. Replacement unchecked. రిప్లేస్మెంట్ అన్చెక్ అంటే మనకి కొన్ని వర్డ్స్ సరిగ్గా ఇది మామూలుగా కాదు ఫ్రెండ్స్, మనమే ఎడిట్ చేసుకునే రేంజ్లో ఉంటుంది మల్టీ DTS. ఓకే, ఆ రిప్లేస్మెంట్ అంటే మనకి ఏదైనా వర్డ్స్ సరిగ్గా చేయకపోతే కూడా ఇక్కడ రిప్లేస్ చేసుకోవచ్చు. అన్నీ చూద్దాం, మల్టీ DTS సిరీస్ చేసేద్దాం. ఓకేనా, నేను తెలుసుకున్న ప్రతిదీ మీకు నేను వీడియో చేస్తాను. Roles unchecked. రోల్స్ ఇది మనకు కావాలి. విష్పగట్లీ కాదు, రోల్స్. Voice pool unchecked. వాయిస్ పూల్. Engines unchecked. ఇంజన్స్. Help unchecked. హెల్ప్. View log unchecked. వ్యూ లాగ్. Clear voices unchecked. క్లియర్ వాయిసెస్, నేను చెప్పకపోయినా మీకు ఇవన్నీ అర్థమవుతాయి కావచ్చు. క్లియర్ వాయిసెస్ అంటే క్లియర్ డేటా. Forwarding service unchecked. ఫార్వర్డింగ్ సర్వీస్ Off switch. ఆఫ్, ఇది ఆన్ చేసుకోవచ్చు లేదా Update channel unchecked. అప్డేట్ ఛానల్, దీన్ని క్లిక్ చేస్తే మల్టీ DTS యొక్క అఫీషియల్ ఛానల్లో మీరు జాయిన్ అవుతారు. Resource channel unchecked. రీసోర్స్ ఛానల్, దీన్నే క్లిక్ చేస్తే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు, మెనీ లాంగ్వేజెస్, సెవరల్ ఆప్షన్స్ ఉన్న లాంగ్వేజెస్ ఉన్న జిప్ ఫైల్స్. రీసోర్స్ ఛానల్ అంటే దీంట్లో ఇంపోర్ట్ చేసే జిప్ ఫైల్స్ మనకు అక్కడ దొరుకుతాయి. Multits. ఓకే, ఇవి ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయి చూస్తాం కదా. సెట్టింగ్స్లో ఉన్నాయి, తర్వాత విషయం సెకండరీ, అది నేను మీకు వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేస్తే సిరీస్ చేసేద్దామా, కామెంట్ చేయండి. ఓకే, నేను మీకు నెక్స్ట్ వీడియోలో అదే మీరు కామెంట్ చేసి నేను తీసుకొస్తాను. చూసుకుని నేను నేర్చుకున్న ప్రతిదీ మీకు చెప్తాను మల్టీ DTSలో. ఓకేనా, ఇంకా మనం ఆటో స్విచ్చింగ్ లాంగ్వేజెస్ గురించి మొదలెడదాం. ఇదే ఓపెన్ నావిగేషన్ రోల్లో స్వైప్ చేయండి. Compose sounds. Multits. Settings unchecked. Replacement unchecked. Roles unchecked. రోల్స్ ఇది మనకు కావాలి. Multits. దీని మీద క్లిక్ చేస్తున్నాను. Back. బ్యాక్. Role management. రోల్ మేనేజ్మెంట్. Search. సర్చ్. Add. యాడ్. Back. ఇవి ఈ 3 ఉన్నాయి. బ్యాక్. యాడ్ మీద క్లిక్ చేయండి. Add. Edit new role. ఎడిట్ న్యూ రోల్. Edit new role. రోల్ అంటే ఏంటి, పాత్ర. ఇప్పుడు మీరు ఎడిట్ చేయబోయే ఈ పాత్ర ఏంటి అనేది. రోల్ పాత్ర అంటే పాత్రే. ఇక్కడ Show drop down menu షో unchecked. డ్రాప్ డౌన్ మెన్యూ, దీన్నే క్లిక్ చేయాలి. Pop up window. ఇప్పుడు మీరు చేసే రోల్ ఏంటి, Text unchecked. టెక్స్టా, Language unchecked. లాంగ్వేజా, Role checked. మామూలుగా ఒట్టి రోలేనా, లాంగ్వేజ్. Language unchecked. Edit new blank. Show drop down menu unchecked. Afrikaans text box. ఓకే, రోల్ అన్నావు బాగానే ఉంది, అది లాంగ్వేజ్ అని ఇచ్చావు. ఏ లాంగ్వేజ్లో నీకు కావాలి, Afrikaans. ఆఫ్రికాన్సా. Show drop down menu దీని మీద unchecked. క్లిక్ చేస్తే Pop Aragonese unchecked. ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇంగ్లీష్. Asturiano unchecked. స్వైప్ చేస్తున్నాం. English unchecked. ఇంగ్లీష్ ఓకే, దొరికింది కదా, పెట్టాం. Edit new role. Edit blank. Show drop down దీని menu మీద unchecked. క్లిక్ చేసి మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. MS. ఎంఎస్ మైక్రోసాఫ్ట్. ఓకే, నీకు ఇంగ్లీష్ ఓకే సగం సెట్ చేసావు. ఇంగ్లీష్లో నీకు ఏ వాయిస్ చదవాలి, అది ఏ DTS ఉండాలి ఫస్ట్. ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఇది అలానే వచ్చేది, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ మనకి ఇవ్వలేదు. అయితే ఇక్కడ Show drop down menu unchecked. షో డ్రాప్ డౌన్ మెన్యూ, దీని మీద క్లిక్ చేసి Pop up window. ఓకే ఇక్కడ MS checked. ఎంఎస్ మైక్రోసాఫ్టే ఉండాలా, Vocalizer unchecked. వోకలైజర్ ఉండాలా. మనం ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ పెడదాం. MS. Edit new role. ఓకే, Edit blank. Show role. Show MS. ఎంఎస్ వాయిసెస్ ఏ ఉండాలి.
డిఫాల్ట్గా ఏదో వాయిస్ ఉంటుంది. Show drop down menu మీకు unchecked. కావాల్సిందండి ఇక్కడ పక్కన షో డ్రాప్ డౌన్ మెనూ మీద క్లిక్ చేసుకొని చేయాలి. ఓకే Pop up window. ఓకే MS. MS స్వైప్ చేయండి. MS Sonia unchecked. MS సోనియా, MS Ryan unchecked. రయన్, MS Arya unchecked. MS అంటే మైక్రోసాఫ్ట్ వాయిస్ అసిస్టెంట్. MS Jenny. MS Guy unchecked. MS Nirja unchecked. MS నీర్జా, ఓకే. MS Bradford unchecked. శ్రాపద్ మోహన్, శృతి మోహన్. ఇది మనకి తెలుగు చదువు, క్షమించాలి, ఇంగ్లీష్ మాత్రమే. MS Nirja unchecked. నీర్జా పెట్టేద్దాం. Edit the role. Show role group. రోల్ గ్రూప్, Show drop down menu unchecked. ఇదే కదిలేదు. Abstract role. అబ్స్ట్రాక్ట్ రోల్, ఇది మనకి మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. Unchecked checkbox. అన్చెక్ లో ఉంటది, Checked. చెక్ Check it చేయాలి. checkbox. ఓకే, Check for check it. Activate. ఇవేం కదిలేయకూడదు ఇంకా. Check it forward match. Check it backward match. Check it ఇవేం checkbox. కదిలేయకుండా Default. డిఫాల్ట్ ఇది అలానే ఉంచి Cancel. క్యాన్సిల్, Confirm. కన్ఫర్మ్, దీన్ని క్లిక్ చేసేయాలి. Voltage. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం రూల్స్ ఏముంది. Check it check edit. Default 1 expand. డిఫాల్ట్ 1 ఎక్స్పాండ్. Add. Check it check back. ఓకే, ఇది ఇప్పుడు మనం ఇంగ్లీష్ గురించి ఒక రోల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం మల్టీమీడియా సెట్ చేసుకుంటే మనకి నీర్జా అనే వాయిస్ చెప్తుంది. ఓకే, సో ఇంకోటి ఇప్పుడు మనం తెలుగు కూడా పెట్టాలి కదా. ఎలా అంటే ఇక్కడ Role search. Add. యాడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం కాదు, లాంగ్ ప్రెస్ చేయాలి. Log edit the role. ఓకే, క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం మొత్తం సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ రోల్ ఏంటంటే న్యూ రోల్ అనుకుంటారనమాట. లాంగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన రోల్కి సేమ్ అదే లాంగ్వేజ్తో, అంటే లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ Edit the language. లాంగ్వేజ్, ఇంతకుముందు మనకి ఎలా ఉండేది, ఏదన్నా కొత్త రోల్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా రోల్ అని ఉండేది. ఇప్పుడు అలా కాదు, లాంగ్వేజ్ అని ఉండేది. మీరు చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం యాడ్ని లాంగ్ ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు లాంగ్ ప్రెస్ చేస్తే అర్థం ఏంటంటే ఇంకొక లాంగ్వేజ్ని వీళ్ళు క్రియేట్ చేశారు అని అర్థం. ఓకే, Show drop down mid language. Show Afrikaans text box. ఆఫ్రికాన్స్, సో డ్రాప్ డౌన్ మెనూ చేద్దాం. Afrikaans. Show drop down menu unchecked. Pop up window. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, తెలుగు. Unchecked. Unchecked. Okay. Unchecked. తెలుగు Unchecked. చదివిందిగా, క్లిక్ చేద్దాం. Edit the role. ఓకే, Edit language. Show drop down menu. తెలుగు ఉంది కదా అక్కడ, తెలుగు. MS. Show drop down menu MS అంటే unchecked. మైక్రోసాఫ్ట్ మీద ఇక్కడ MS. Show drop down menu unchecked. మైక్రోసాఫ్ట్, దీని మీద షో డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ చేద్దాం. Pop up. MS checked. ఎంఎస్ Vocalizer unchecked. వోకలైజర్, నాకు ఇప్పుడు తెలుగు చదివి ఎంఎస్ చదివి కాదు, మైక్రోసాఫ్ట్లో మనకి ఏ వాయిస్ లేదు. సో వోకలైజర్ క్లిక్ చేస్తున్నాం. Edit the role. Yes. Edit show vocalizer. Show drop down menu unchecked. వాయిస్ ఏం కావాలి, Vocalizer Paya. మరి డిఫాల్ట్గా ఏదో ఉంటుంది. Show drop down menu షో unchecked. డ్రాప్ డౌన్ మెనూ, దీన్ని క్లిక్ చేస్తాను. Vocalizer Jaya unchecked. ఇక్కడ మనకున్న ప్రతి వాయిస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. చివరికి వెళ్ళిపోదాం. Vocalizer Gita unchecked. వోకలైజర్ గీత, దీన్ని క్లిక్ చేద్దాం. Edit the role. ఓకే, ఇంకా మనకు అవేమో వస్తున్నాయి, యాక్టివేట్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోయి Confirm. కన్ఫర్మ్. ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, Cancel. క్యాన్సిల్ పక్కన Confirm. ఇక్కడ క్లిక్ చేసేద్దాం. Voltage. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు రెండు మనకి ఒకటే చదువుతుంది. ఓకేనా, సో నేను ఇప్పుడు మల్టీమీడియా సెట్ చేస్తాను. Main TTS engine. Screen reader settings. ప్రాక్టికల్గా సెట్ Visual. TTS set. Secondary. Select. Flight mode. Org.no. Secondary TTS engine. సారీ ఫ్రెండ్స్, Scenario adapt main select mode. Org.nobody.mode. సెట్ చేసి వచ్చేసింది నీరజ వాయిస్. రెస్పాన్స్ ఎలా ఉందో చూడొచ్చు. మీరు మైక్రోసాఫ్ట్ ఒకసారి ఇంపోర్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. మైక్రోసాఫ్ట్ మామూలుగా వాడితే ఎలా ఉంటుందో దీంతో కంఫిగర్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. Select TTS engine multi-TTS. Open multi-TTS or TTS settings. ఓకే, GA show. Default to half expand. ఓకే, Edit. ఎడిట్. ఇప్పుడు మనం హిందీ కూడా క్రియేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ ఎడిట్ అనే దాన్ని ట్రాన్స్లేట్ చేద్దాం. తెలుగులో గీత చదువుతుందో లేదో చూడండి. Translating to Telugu using Gemini to point. మార్పు చేయండి. చదివించేసారా, చూడొచ్చు ఇక్కడ తెలుగులో మనకి చదివింది గీత అనేది, మార్పు చేయండి అనేది. Check box. Back. Search. యాడ్ క్లిక్ చేద్దాం. లాంగ్ ప్రెస్, Edit new role. లాంగ్ ప్రెస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, Edit language. మనం ఒకవేళ లాంగ్వేజ్ యాడ్ చేయాలనుకుంటే, కొత్తగా చేయాలనుకుంటే యాడ్
Show drop. Afrikaans text pop. Show drop down menu unchecked. Language checked. ఓ సారీ Afrikaans. Okay. Show drop down menu unchecked. ఇక్కడ దీని పక్కన షో డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ చేయండి. Astronomy unchecked. ఇప్పుడు మనకి హిందీ కావాలి. Dance unchecked. ఇక్కడ మనకి హిందీ అనేది ప్రొనౌన్స్ చేయదు కాబట్టి మనం ట్రాన్స్లేట్ అయితే చేయాలి. చూద్దాం. English unchecked. Enable automatic translation. స్వైప్ చేస్తూ ఉండండి, అది చెప్తుంది హిందీ వచ్చినప్పుడు. ఈ లాంగ్వేజ్ అని చెప్పదు, హిందీ వచ్చినప్పుడు మనకి చెప్తుంది. మాల్టీ తనిఖీ చేయబడలేదు. నేపాలీ తనిఖీ చేయబడలేదు. మరాఠీ, ఇంగ్లీష్, కొరియన్ తనిఖీ, జపనీస్, ఇటాలీ తనిఖీ, హంగేరి, హైటీ, ఇండోనేషియా తనిఖీ హంగేరి, హైటియం, క్రొయేషియం హిందీ తనిఖీ చేయబడలేదు. ఓకే, ఎడిట్ న్యూ రోల్. లాంగ్వేజ్. ఓకే. షో డ్రాప్ డౌన్ మెనూ చెక్. ఇక్కడ మనం తెలుగు హిందీ అయితే సెట్ చేస్తాం. టెక్స్ట్. షో డ్రాప్ డౌన్ మెనూ అన్చెక్. టెక్స్ట్ బాక్స్. షో డ్రాప్ లాంగ్వేజ్. టెక్స్ట్. షో డ్రాప్ డౌన్ మెనూ అన్చెక్. ఎంఎస్. హిందీ అయితే పెట్టాం. షో డ్రాప్ డౌన్ మెనూ అన్చెక్. ఎంఎస్ కాదు, మనకి హిందీ వోకలైజర్ వాయిస్ కదా ఉంది. సో ఎంఎస్ వోకలైజర్ అన్చెక్. వోకలైజర్ క్లిక్ చేద్దాం. డిఫాల్ట్. షో డ్రాప్ డౌన్ మెనూ. షో డ్రాప్ డౌన్ మెనూ. వోకలైజర్ టైప్స్ ఫైర్. ఇక్కడ వోకలైజర్ ఫైర్ అని ఉంది కదా, దీని మీద షో డ్రాప్ డౌన్ మెనూ అన్చెక్. క్లిక్ చేసి నీల్ పెట్టాలి. నీల్ పాపప్ విండో. హిందీ వాయిస్ నీల్ కదా. Vocalizer times this. Vocalizer times Daniel uncheck. Vocalizer times Serena uncheck. Vocalizer times Sava uncheck. చూడొచ్చు ఎంత స్పష్టంగా చదువుతుంది. Vocalizer times even. Vocalizer times Nathan. Vocalizer times Saman. Vocalizer times Susan. Vocalizer times Tom uncheck. Vocalizer times Suan. Vocalizer times Rekha uncheck. Vocalizer times Neil uncheck. నీల్ క్లిక్ చేశారు. Edit new role. Edit new role. ఇక్కడ Confirm. క్లిక్ చేశారు. Multi-TTS. ఇప్పుడు మనకి హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు మూడు చదువుతుంది. హిందీకి ఎగ్జాంపుల్ ఏం లేదు ఇక్కడ. Check edit. Default 3/3 expand. Check box. Back. కొంచెం బ్యాక్ వస్తాను. Rolls check. Back. ఇక్కడ Search. ఇందాక మనకి ఏమైంది, డిఫాల్ట్ అని మాత్రమే చెప్పింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్వైప్ చేస్తాను. Add. యాడ్. Default 3/3 edit. Check box. చెక్. English MS times Nija. ఎంఎస్ టైమ్స్ నీర్జా ఇలా చెప్పించేసారా. ఇందాక మనకైతే చెప్పలేదు. Edit. Check box. Telugu. Vocalizer times Geeta. తెలుగు అని తెలుగు వాయిస్ చదివింది. Edit. Check. Hindi. Vocalizer times Neil. హిందీ అని నీలే చదివింది. చూడొచ్చు. ఇంకా మీకు ఎగ్జాంపుల్ ఏముంది, హిందీ అనేది హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. హిందీ అని నీళ్ళు చదివేసింది. సో మనకి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ మూడు వరల్డ్ లాంగ్వేజెస్ మొత్తం చదివింది. ప్రపంచ భాషలు మొత్తం ఇప్పుడు మనకి మల్టీ-టీటీఎస్ చదువుతుంది. సో ఇలా అయితే సెట్ చేసుకోవాలి. ఈ వోకలైజర్ అండ్ మల్టీ-టీటీఎస్కి మనకి ఎలోక్వెన్స్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, కాబట్టి ఇలా ఈ మూడు అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ షో డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ చేసి అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన రోల్స్ని ఎలా డిలీట్ చేయాలి. ఇప్పుడు మనకి వద్దు, డిలీట్ చేయాలనుకున్నాం, ఎలా డిలీట్ చేయాలి అదైతే మనం చూద్దాం. Default 3/3 expand. దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఒకవేళ ఇది డిలీట్ చేసిన అనుకున్నాం మొత్తం ఒకేసారి మూడు డిఫాల్ట్ 3/3 ఎక్స్పాండ్ దీని మీద క్లిక్ చేసి ఇది నేర్చుకోవడం నాకైతే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కసారి అవ్వట్లేదు, ఇది మీ ప్రాబ్లం కాదు, మీకు రావట్లేదు అనుకోకండి, యాప్ ప్రాబ్లం. ఓకేనా, యాప్ బగ్ ఇది. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్త అయితే చేయాలి. అప్పుడు కరెక్ట్గా చేస్తే అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా లెఫ్ట్కి, అంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఒక నిమిషం Default 3/3 expand. లాంగ్ ప్రెస్ చేసి లెఫ్ట్కి స్వైప్ చేయాలన్నమాట. Edit. ఇక నేను చేస్తున్నా నాకు రావట్లేదు, ఒక్కొక్కసారి Default 3/3 expand. Default 3/3 expand. అప్పుడు మనకి Default రానప్పుడల్లా 3/3 expand. ఇక్కడ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి లెఫ్ట్ కనాలి. మనకి ఇక్కడ చేసేది ఏమి ఉండదు. ఇది యాప్ ప్రాబ్లం ఫ్రెండ్స్ టోటల్లీ. ఇక వచ్చింది చూడండి. Confirm to delete default. Operation cannot be undone. కెనాట్ బి అండన్. Cancel. క్యాన్సిల్. Confirm. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రోల్స్ అన్నీ అయితే డిలీట్ అయిపోతాయి. Cancel. ఓకే, Multi-TTS. ఇలా ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎలా అంటే ఫింగర్ లాంగ్ ప్రెస్ చేయాలి డిఫాల్ట్ అనే దాని మీద. Back. Roll. Search. Add. Default 3/3 expand. దీని మీద క్లిక్ చేసి మళ్ళీ Default 3/3 expand. మళ్ళీ దాన్ని స్వైప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి లెఫ్ట్కి, లాంగ్ ప్రెస్ లెఫ్ట్కి స్వైప్ చేయాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు వచ్చింది చూసారా. Confirm to cancel. Confirm. కన్ఫర్మ్ క్లిక్ చేస్తే 3 అయిపోతాయి. క్యాన్సిల్. Cancel. Multi-TTS. ఇప్పుడు ఒకవేళ సపరేట్గా డిలీట్ చేయాలనుకోండి. Check. Edit. Hindi. Vocalizer times Neil. ఇప్పుడు
ఉంది దీని మీద ఇదిగోండి చూడండి. 1. Confirm to delete. Hindi. Operation cannot be undone. హిందీ మాత్రమే డిలీట్ అవుతుంది. Cancel. Confirm. మీకు ఏ లాంగ్వేజ్ కావాలో అలా చదువుతుంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని లెఫ్ట్కి స్వైప్ చేయాలి. Cancel. ఓకేనా? MTTS. ఫింగర్ స్క్రీన్ మీద నుంచి 2 times డబుల్ ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని లెఫ్ట్కి మామూలుగా ఫింగర్ ఇట్లా Check box. ఇలా లెఫ్ట్కి ఎలా స్వైప్ చేస్తారు, అలా స్వైప్ చేస్తే మనకి వార్నింగ్ వస్తుంది. స్క్రీన్ మీద ఈ ఫింగర్ ఉండాలి, ఉండి స్వైప్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి అలానే ఏలోంచి లెఫ్ట్కి స్వైప్ చేయాలి. ఇది నాకు కూడా రాలేదు, మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. 3 days పట్టింది నాకు కూడా నేర్చుకోవడానికి. ఓకే, ఇలా చేస్తే మీకు వార్నింగ్ అయితే వస్తుంది డిలీట్ చేయడానికి. డిలీట్ చేస్తారా అని. ఇప్పుడు Hindi. Vocalizer times Neil. 1. ఇదిగోండి 1 Confirm to delete. Cancel. Confirm. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి హిందీ డిలీట్ అయిపోతుంది. Cancel. అప్పుడు మనకి MTTS. మళ్ళీ మనం ఇక్కడ యాడ్ లాంగ్ ప్రెస్ చేసి హిందీ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చదువుతుంది. ఓకే, Enter app info. Super screen. Float action BTN red. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మల్టీ డిటిఎస్ సిరీస్ తీసుకురావాలో లేదో కూడా కామెంట్ చేయండి. ఒక్కళ్ళు ఎక్స్ప్లెనేషన్ కావాలి బ్రో, మల్టీ డిటిఎస్ సిరీస్ తీసుకురండి అని చెప్పినా కానీ నేను బేసిక్స్ నుంచి చెప్తాను. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, How to షేర్ record చేయండి, float action BTN నా red. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. బాయ్.